బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా యువతకు అవేర్నెస్ ఇస్తూనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తున్నారు. సజ్జనార్ ఫిర్యాదుతో యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్కు హర్ష సాయి ఇచ్చిన వీడియోను ట్యాగ్ చేసిన సజ్జనార్ తప్పు చేస్తూ సంఘ సేవ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వారి స్వార్థం వల్ల సమాజంపై బెట్టింగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా అటు యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పటికే ప్రమోట్ చేస్తున్నటువంటి యూట్యూబర్లు, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. హర్ష సాయి గతంలో కూడా అనేక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి యువకులను తప్పుదోవ పట్టించినటువంటి హర్ష సాయి పైన కూడా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ తో పాటుగా పలు బిఎన్ఎస్ సెక్షన్ల మీద కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా బెట్టింగ్ యాప్స్ అంశాన్ని ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ వేదికగా అనేక పోస్టులు చేస్తున్న నేపథ్యంలో ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారు కూడా అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూసాం ఇప్పటికే వైజాగ్ సన్నీ పైన, ఇటు సూర్యాపేట పోలీసులు కూడా భయ్యా సన్నీ యాదవ్ పైన కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో మిగతా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వారిపైన కూడా కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి వారి అరెస్ట్ ప్రాబ్లం కూడా కొనసాగుతుందా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన పోలీసులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సజ్జనార్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ చేస్తున్నటువంటి పోస్టులకు కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే అమాయక యువత తప్పుదోవ పడుతూ తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని వెంటనే సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ట్యాగ్ లైన్ గా హ్యాష్ ట్యాగ్ గా తీసుకొని సజ్జనార్ సార్ చేస్తున్నటువంటి ఈ ట్వీట్లకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోరాటానికి నెటిజన్లు, కొంతమంది సెలబ్రిటీలు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది యూట్యూబర్లు కూడా తమ వీడియోలను కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితి. వాటిని ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిని వెంటనే బ్లాక్ చేయాలి, ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి సజ్జనార్ సార్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది యూట్యూబర్ల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల, అదే సాగర్, మనం చూస్తున్నాం ఇప్పుడు చిన్న యూట్యూబర్స్ నుంచి కూడా అటు సెలబ్రిటీల వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది మీరు అంటూ కూడా డిలీట్ చేస్తున్నారు. సో వాళ్ళకి పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఇటు ఇద్దరు ముగ్గురు ఎవరైతే సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ పైన కూడా ప్రమోట్ చేస్తున్న కొంతమంది పైన ఇప్పటికే కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మరికొంతమంది పైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయినటువంటి బాధితులు ఎవరి వల్ల మోసపోయారన్న అంశాలను కూడా ఫిర్యాదులో పేర్కొంటే ఆయా యూట్యూబర్ల పైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన, మరి సెలబ్రిటీలు కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో వారిపైన ఫిర్యాదులు వచ్చినా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్, ఇప్పటివరకు హర్ష సాయి అనేది చాలా మందికి హెల్ప్ చేస్తూ కనిపిస్తున్న వీడియోస్ అయితే చాలా మంది చూస్తూ ఉన్నారు. సో సహాయం చేస్తారు అన్నట్టుగా కూడా, బట్ ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేస్తూ కూడా సో ఇది అనేది ఒక నేరంగా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? ఆ ప్రస్తుతం ఎక్కడున్నారు? నోటీసులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా మనం చూస్తున్నాం. ఇప్పటికే హర్ష సాయి అనేక సోషల్ మీడియా వేదికగా కూడా ఎంతో మందికి డబ్బు సాయం చేస్తున్నట్టుగా కూడా వీడియోలు చేస్తూ వాటిని వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సమాజంలో తప్పుదోవ పట్టిస్తూ ఇట్లాంటి వారు, ఎందుకంటే సమాజ సేవ చేస్తున్నామన్న ముసుగులో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఇలాంటి యూట్యూబర్లు, హర్ష సాయి ఇది ప్రధానంగా మనం చూసుకుంటే ఆయన బయటికి సమాజ సేవ చేస్తున్నట్లుగా కూడా ఉంటారు, కానీ లోపల ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నట్లుగా కూడా
పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐపీఎస్ సజ్జనార్ సార్ కూడా ఇలాంటి వారిపైన అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో హర్ష సాయికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి చర్యలు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.